నడిగరికి వనక్కం నేనన్నా సొల్లా అన్న లాస్ట్ 24 hours న్యూస్ నెంబర్ 46 కి స్వాగతం. సో ఇవాళ డేట్ అక్టోబర్ 1, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. ముందుగా తమిళనాడుకు చెందిన జోహో కంపెనీ వాట్సాప్ కి పోటీగా అరేతాయ్ అనే మెసేజింగ్ యాప్ ని తీసుకొచ్చింది. ఇది లాంచ్ అయిన కొద్ది క్షణాల్లోనే దాదాపు 10 లక్షలకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారనమాట ఈ యాప్ ని. సో ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు అది. అలాగే ఈ యాప్ తో పాటు జోహో మరికొన్ని యాప్స్ ని తీసుకొచ్చింది ఈ గూగుల్ యాప్స్ కి పోటీగా. సో ప్రస్తుతం ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో ఎలా వర్క్ అవుతుందో అనేది చూడాలి. నెక్స్ట్ పాకిస్తాన్ లో తిరుగుబాటు మొదలైందనమాట. సో అక్కడ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అక్కడ సొంత ప్రజలే షబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలు పెట్టారనమాట. వెంటనే రాజీనామా చేయండి అని చెప్పి. కానీ ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ సొంత ప్రజల మీదే పోలీసుల్ని, ఆర్మీని వాడి వాళ్ళ మీదే అటాక్స్ చేపిస్తున్నారు అనమాట, కాల్పులు చేస్తున్నారు. సో దీనికి వాళ్ళేం భయపడకుండా వచ్చిన వాళ్ళ పోలీసుల్ని ప్రజలే బంధించేస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికైనా ఈ కాశ్మీర్ అంతం చేయడమే వాళ్ళ ఒక టార్గెట్. సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి పాకిస్తాన్ అవామీ లీగ్ లీడరు సహాయం కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. మరి ఏ దేశం సహాయం చేస్తుందో తెలియదు కానీ మన ఇండియాకి మాత్రం ఇది ఒక సువర్ణ అవకాశం అనమాట. సో ఎప్పటి నుంచో ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదు, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేసి చెప్తున్నారు. బహుశా ఒకవేళ ఏదైనా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతే అది పిఓకే కాశ్మీర్ ని మన ఇండియాలో కలుపుకునే విధంగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. నెక్స్ట్ రీసెంట్ గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ని వైట్ హౌస్ లో మీట్ అయ్యారనమాట. ఇజ్రాయెల్ గాజా చీజ్ ఫైర్ కి సంబంధించి కొద్దిసేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి 20 అంశాలతో పీస్ డీల్ ప్రకటించాడు అనమాట మన ట్రంప్ తాత. హమ్మస్ వాళ్ళు ఈ డీల్ కి ఒప్పుకుంటే వెంటనే యుద్ధం ఆగిపోతుంది అనేసి చెప్పాడు అనమాట. కానీ ఆ 20 అంశాలు ఏంటి అనేది మాత్రం ఎక్కడ బయట పెట్టలేదు. ఒకవేళ హమ్మస్ దీనికి ఒప్పుకోకపోతే ఇజ్రాయెల్ సొంతంగా పని పూర్తి చేస్తుందని చెప్పి ట్రంప్ ఎదురుగానే నెతన్యాహు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి హమాస్ ఈ చీజ్ ఫైర్ కి ఒప్పుకుంటుందా లేదా అని చూడాలి. ఇంకా రెస్పాండ్ అయితే కాలేదు. మేబీ ఈ వీడియో పెట్టే టయానికి ఏమైనా రెస్పాండ్ అవచ్చేమో తెలియదు, చూడాలి. అయితే ఒకవేళ ఈ చీజ్ ఫైర్ కనుక జరిగితే ట్రంప్ ను మాత్రం ఇంకా ఆపలేమన్నమాట. ఈ రోజు కూడా పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగిపోయింది నేనే అనేసి చెప్పుకొచ్చాడు. సో ఇన్ కేస్ ఈ యుద్ధం ఆగిపోతే కూడా ఇంకా హద్దుల్లో ఉండడు అనమాట, గాల్లో తేలుతుంటాడు నేను ఆపాను అని చెప్పి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అంటే రేపు అనగా అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి రిలీజ్ అయి ఉంటుంది. ఇంకా బాయ్కాట్ కాంతారా అనేసి కొనసాగుతూనే ఉందన్నమాట. సో దీనికి ఆయన ప్రీ రిలీజ్ లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో తెలుగు కన్నడ అనేది ఇద్దరు బ్రదర్స్. సో నెక్స్ట్ టైం జై హనుమాన్ చేస్తున్నాను నేను. సో ఆ సినిమా రిలీజ్ టయానికి నేను మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతానని చెప్పి క్లారిటీ ఇచ్చారనమాట. సో దీంతో మన వాళ్ళు ఇంకా బాయ్కాట్ కాంతారా అనేసి వదిలేసి బుకింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు సినిమా చూడటానికి. సో మరో పక్క సర్ప్రైజింగ్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు ఈ సినిమాకి టికెట్ల రేటు పెంచేసింది అనమాట. సింగిల్ స్క్రీన్ లో 75, మల్టీప్లెక్స్ కి అయితే 100. సో ఇక్కడ చూడండి, మన మీద ఇంత పార్షియాలిటీ, ఇంత ద్వేషం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రాల సినిమాలు వస్తే మాత్రం ఇంత తక్కువ ప్రైస్ లో సినిమా ఉంటుంది. ఈ రోజు దీంతో పాటు ఇడ్లీ కడాయి అనే సినిమా కూడా రిలీజ్ అయింది ధనుష్. ఆ సినిమాకి అయితే 150, 100 ఉంది. అంత పార్షియాలిటీ ఎందుకు మన మీద? అదే మన తెలుగు సినిమాలు రిలీజ్ అయితే 1000, 800, 500 కి పెంచేస్తారు. ఈ విధంగా ఎందుకు మన మీద రుద్దుతారో అర్థం కావట్లా. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఆదరించినంతగా ఇంకెవరు ఆదరించరు సినిమాల్ని, అంత ప్రేమిస్తారనమాట. అలాంటప్పుడు ఎంత బాగా ట్రీట్ చేయాలి, ఇంకా తగ్గించి మంచి మంచి ఆఫర్స్ తీసుకొస్తే ఎంత బాగుంటుంది. అలా ఏం చేయకుండా ఇలా టికెట్ రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు. కానీ దీన్ని ఎవ్వరు ప్రశ్నించరు. నెక్స్ట్ ట్రంప్ తాత అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్స్ అనే కొత్త రకం పురుగు కరిచిందేమో గానీ అప్పటి నుంచి టారిఫ్స్ అని అంటూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఇండియా మీద 50% టారిఫ్స్ విధించాడు. అది సరిపోదు అన్నట్టు H1B వీసా $1,00,000 కి పెంచేశాడు. మొన్న ఫార్మా ఇంపోర్ట్స్ పైన 100% టారిఫ్స్ విధించాడు. ఇప్పుడు విదేశీ మూవీస్ పైన 100% టారిఫ్స్ విధించారనమాట. సో ఇలా దేని పడితే దాని మీద టారిఫ్స్ వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ అమెరికాలో మూవీ బిజినెస్ అనేది చోరీ అవుతుంది. చిన్నపిల్లల నోట్లో లాలీపాప్ లాక్కుంటున్నారు. సో ఇంకపై ఎవరైనా అమెరికాలో కాకుండా బయట దేశాల్లో షూటింగ్ చేసుకొని అమెరికాలో రిలీజ్ చేస్తున్న అన్ని సినిమాలకి 100% టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారనమాట. అయితే ఎప్పటికి అమలుగా వస్తుందని ఏం చెప్పలేదు కానీ తొందరలోనే వస్తుంది. అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం మన తెలుగు సినిమాల మీద చాలా ప్రభావం అయితే పడుతుంది. అయితే ఇది కుదిరే పని కాదని చెప్పి నిన్న నిఖిల్ సిద్ధార్థ గారు ట్వీట్ అయితే చేశారనమాట. మరి దీని మీద అక్కడ కోర్టులు ఎలా రెస్పాండ్ అవుతాయి అనేది చూడాలి.
ఇంకా నెక్స్ట్ తమిళనాడు కరూర్ స్టాంపేడ్, కరూర్ తొకిసలాట. సో ఇది జరిగి 5 రోజులు అవుతుంది. విజయ్ మాత్రం ఇప్పుడు నిద్ర లేచాడు అనమాట. అంటే సేమ్ మన అల్లుబాయ్ లానే ఆయన అప్పుడు స్టాంపేడ్ జరిగి 5 రోజుల తర్వాత ఎలా అయితే స్పందించాడో సేమ్ ఈయన కూడా అలాగనే స్పందించారనమాట. సో నా గుండె బరువెక్కింది, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు, నా లైఫ్ లో ఎప్పుడు ఎదుర్కోలేదు, త్వరలో బాధిత కుటుంబాలని కలుస్తాను. సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సహాయం చేస్తుంది, దానికి అప్రిషియేట్ చేస్తున్నాను. నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఏదైనా ఉంటే నన్ను వచ్చి అరెస్ట్ చేయండి, నేను ఇంట్లోనే ఉంటాను, అంతేగాని నా కార్యకర్తలని నా అభిమానుల్ని అరెస్ట్ చేయకండి అనేసి చెప్పాడనమాట. సో ఇప్పటికే ఈ తొక్కిసలాట కారణంగా 41 మంది మరణించారు, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం ఏమో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000. ఆయన టీవీకే విజయ్ ఏమో టీవీకే పార్టీ తరపున చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు చొప్పున ప్రకటించారనమాట. కానీ ఇస్తారా లేదా అనేది డౌట్. అయితే ఇక్కడ తప్పు మాత్రం ఇద్దరిదే ఉంది. ఒకటి టీవీకే విజయ్, ఆయన ఒక పార్టీ పెట్టాడు, సో దాని గురించి చెప్పడానికి వస్తున్నాడు. సో అప్పుడు జనాలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉన్నారు ముందే అనలైజ్ చేసి అక్కడికి వచ్చి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. చాలా మంది అంటుంది ఏంటంటే ఆయనకి ముందే తెలుసు, కావాలని వచ్చాడు ఆయన, అందుకే ఇలాంటి ఘోరం అయితే జరిగింది అనేసి అంటున్నాడు. అదంతా ఆయన తప్పే అని అంటున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ప్రజలే ఎప్పుడు మారుతారో తెలియదు కానీ ఇదేం కొత్త ఏం కాదు కదా, ఇది జరగక ముందు ఎన్ని జరిగినాయి, ఎన్ని తొకిసలాట జరిగినాయి, ఆయన మారకపోతే అట్లా. పైగా చిన్న పిల్లలు కూడా తీసుకొస్తారు అక్కడికి, ఎందుకు వస్తారో తెలియదు. సో ఎంత అభిమానం ఉన్నా అక్కడికి వచ్చి నువ్వు అన్నా 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 అని అరిస్తే ఆయన ఏం వచ్చి నిన్ను చూడడం, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు. ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతాడు. మరి అది తెలిసి కూడా వెనకాల ఉండే వాళ్ళు మధ్యలో ఉండే వాళ్ళ మీద పడడం, మధ్యలో ఉండే వాళ్ళు ముందు ఉండే వాళ్ళ మీద ఉండడం, ఇలా తొక్కిసలాట జరుగుతుంది. వెనకాల వచ్చిన వాళ్ళు తొక్కించుకొని వెళ్ళిపోతారు. ఏందో మరి ఎప్పుడు మారుతారో చూడు. ఇప్పుడు చూడండి పుష్ప తొక్కిసలాట్లో ఏం జరిగింది, ఆవిడ తల్లి చనిపోయింది, ఆవిడ కొడుకు అయితే ఇప్పటికీ వెంటిలేటర్ మీద పోరాడుతున్నాడు ప్రాణాలతో. ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు, ఇంకా పోరాడుతున్నాడు పాపం. ఇంకనైనా మారతారో ఏమో లేదు తెలియదు కానీ మాక్సిమం మారరు, జనాలంటే ఇంతే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అదనమాట లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.